చట్టం పెన్షన్ ఐక్యత చట్టం 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 ఐక్యత చట్టం 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 ఐక్యత 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 చట్టం 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 ఐక్యత ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఐక్యత పెన్షన్ ఐక్యత 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 చట్టం 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 ఐక్యత ఐక్యత చట్టం 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 ఐక్యత 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 చట్టాన్ని చట్టాన్ని చట్టంను చట్టాన్ని ఐక్యత 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 చట్టాన్ని చట్టాన్ని ఐక్యత ఐక్యత చట్టాన్ని చట్టాన్ని ఐక్యత ఐక్యత చట్టాన్ని 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 ఐక్యత 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 ఓకే థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు పెద్దతనంలోనే పెన్షన్స్కు అవసరం ఉంటుంది ఇక్కడ ఈ పిఆర్సీ అంటే మాకే రాదు అంటే ఇక మళ్ళీ ఇబ్బంది అవుతుంది కనుక మీ ద్వారా ప్రధానమంత్రి చేరాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం మేడం. మీరు దీనికి సహకరించాలని టౌన్లో 2600 మంది మెంబర్స్ మాది ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన దినోత్సవం జరుపుకుంటున్నాము. ఏదైతే లాస్ట్ 25 మార్చి 25వ తారీఖున పార్లమెంటులో సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రవేశపెట్టింది. ఆ యాక్ట్కు వ్యతిరేకిస్తూ ఇవాళ మేము ఈ ధర్నా దిగుతున్నాం. యాక్ట్ క్రమంగా మన ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు 1/1/26 తర్వాత రిటైర్డ్ వాళ్లకు బెనిఫిట్స్ వేరు, అంతకుముందు రిటైర్డ్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ వేరు అనే ఉద్దేశంగా చట్టం తయారు చేసి రెడీ ఉంచింది. అయితే చాలాసార్లు ధర్నా చేసినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇప్పుడే ఇంప్లిమెంటేషన్ చేస్తలేము కదా, ఎందుకు తొందర అనేది మన యూనియన్ నాయకులకు విన్నవించడం జరిగింది. దీనిపై 30 సంఘం సెంట్రల్ గవర్నమెంట్ సంఘం సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం అనేది జరిగింది. ఎందుకైతే గత రోజుల నుండి పెన్షనర్ పొందుతున్నటువంటి బెనిఫిట్స్ను కాలరాస్తూ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ తెచ్చింది కనుక ఆ యాక్టును ఇంప్లిమెంటేషన్ చేసినట్టుంటే మరే 1/1/26 కన్నా ముందు రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్కు ఎలాంటి బెనిఫిట్స్ రావు. 1/1/26 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకే బెనిఫిట్ ఉంది. దాని క్రమంగానే ఈరోజు ప్రధానమంత్రి గారికి పెన్షనర్స్ డిమాండ్పై ఈ యాక్టును రద్దు చేయాలని మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రభుత్వాలు ఇట్టి విషయంపై పరిశీలించి తగు చర్య తీసుకోవాలని మేము మా జగిత్యాల పెన్షనర్ సంఘం తరఫున ప్రత్యేకంగా ప్రభుత్వాలకు మనవి చేస్తున్నాం. రోజు ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్ ఫెడరేషన్ న్యూఢిల్లీ వారి పిలుపు మేరకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘము రాష్ట్ర సంఘము పిలుపు మేరకు ఈ యొక్క మొత్తము భారతదేశం లోపల
ఈ వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో ప్రతి జిల్లా అదేవిధంగా ప్రతి యూనిట్లో కూడా మెమోరాండాన్ని సమర్పించడం జరుగుతుంది. ఎవరికి? పిఎం గారికి. ఎందుకనంటే ఈ వాలిడేషన్ చట్టాన్ని ఎందుకు రద్దు చేయాలని అంటే, అంతకుముందు మనకు కూడా సెంట్రల్ గవర్నమెంట్కు 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఉంటుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కు 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఉంటుంది. ఆ పిఆర్సీ ప్రకారంగా ఎప్పుడో 1972 లోపల వారికి అప్పుడు చాలా తక్కువ ఈహెచ్ఎస్సి ప్రకటించడం జరిగింది. ఆ ఈహెచ్ఎస్సి ప్రకటించినందుకు గౌరవ మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క జిల్లా శాఖ తర్వాత ఈ యొక్క రాష్ట్ర పిలుపు మేరకు అందరికీ హర్షం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఏ విధంగానైతే ఈ యొక్క ఈహెచ్ఎస్సిని ఇంప్లిమెంటేషన్ చేశారో అదేవిధంగా మాకు వచ్చేది 17/2023 నుంచి పిఆర్సీ ఉంది. అదేవిధంగా డిఆర్లు కూడా ఉన్నాయి. దాంతోపాటు కూడా మార్చి 2025లో రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఇంతవరకు అందలేదు. వాళ్ళు ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళారో ఆ కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఆ రిటైర్డ్ బెనిఫిట్స్ ఏప్రిల్ 9 వరకు ఇవ్వమని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కోర్టుకు వెళ్ళిన వారు కాకుండా అందరికీ ఆ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మీ యొక్క కుటుంబంలో మేము భాగస్వామ్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా యొక్క పెన్షనర్లు కూడా మీ యొక్క కుటుంబంలో భాగం కాబట్టి మా యొక్క టీఏజీఆర్ఏ తరఫున జిల్లా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై టీఏజీఆర్ఏ.